నమస్కారం. ఈరోజు మన చర్చలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఓ ఆసక్తికరమైన పరిస్థితిని చూద్దాం. ఒకవైపు చూస్తే మన జీడీపీ గణాంకాలు భలే ఆశాజనకంగా ఉన్నాయి. అంటే గత 5 త్రైమాసికాల్లో ఇదే అత్యంత వేగవంతమైన వృద్ధి అట. కానీ అదే సమయంలో అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అబ్బో చారిత్రక కనిష్టానికి పడిపోయింది. ఈ రెండు ఒకేసారి ఎలా జరుగుతున్నాయి? దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఈరోజు. నమస్కారం. నిజమే మీరు చెప్పింది. ఇది పైకి కనిపించేంత సింపుల్ విషయం కాదు. చాలా సంక్లిష్టంగా ఉంది పరిస్థితి. మన దగ్గర సెప్టెంబర్ 4, 2026 నాటి సమాచారం ఉంది కదా, దాని ఆధారంగా దీన్ని విశ్లేషిద్దామంటే. అంటే ఈ జీడీపీ వృద్ధి వెనుక అసలు కారణాలేంటి, మరి రూపాయి ఎందుకిలా బలహీనపడుతోంది, ఈ రెండింటి ప్రభావం మన స్టాక్ మార్కెట్ మీద, ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారుల మీద అంటే ఎఫ్ఐఎస్ మీద ఎలా పడుతుందో చూద్దాం. సరే, అయితే మొదట ఈ జీడీపీ కథతోనే మొదలుపెడదాం. Q1 FY 2026లో అసలు జీడీపీ 7.8% పెరిగిందంటున్నారు. నామినల్ జీడీపీ ఏమో 8.8%. ఇది గత 5 త్రైమాసికాల్లో అత్యంత వేగవంతమైన వృద్ధి అంటున్నారు. అంటే సంఖ్యల పరంగా చాలా బాగుంది కదా. అవును, హెడ్లైన్ నంబర్ అయితే చాలా బలంగా కనిపిస్తోంది. ఈ వృద్ధికి ముఖ్య కారణాలు చూస్తే సేవల రంగం అది 9.3% పెరిగింది. అలాగే తయారీ రంగం 7.7%, నిర్మాణ రంగం 7.6%. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ప్రభుత్వ వ్యయం కూడా 9.7%, ప్రైవేట్ వినియోగం 7% పెరిగాయి. సో ఇవన్నీ ప్లస్ పాయింట్లే. అయితే ఇందులో వ్యవసాయ రంగం వృద్ధి కేవలం 3.7% ఉంది అంటున్నారు. మన దేశంలో ఇప్పటికీ దాదాపు 60% మంది వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు కదా. మరి వ్యవసాయంలో ఇంత తక్కువ వృద్ధి మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద, ముఖ్యంగా డిమాండ్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయమేమో. ఖచ్చితంగా. మీరు లేవనెత్తిన పాయింట్ చాలా ముఖ్యం. ఇది ఆర్థిక వ్యవస్థలో ఒక స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ని, అంటే నిర్మాణ అసమతుల్యతను చూపిస్తోంది. సమాచారం కూడా అదే చెప్తోంది. జీడీపీ ప్రధాన వృద్ధి బలంగా ఉన్నా అంతర్గతంగా అది సమతుల్యంగా లేదు అని. ముఖ్యంగా వ్యవసాయ రంగం వెనుకబడి ఉండటం ఇది గమనించాల్సిన విషయం. దీనివల్ల ఏమవుతుందంటే గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ బలహీనపడుతుంది. అది ఎఫ్ఎంసీజీ కంపెనీలు, ఆటో అమ్మకాలు, రూరల్ ఇన్ఫ్రా కంపెనీలు, వీటన్నిటి మీద నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందన్నమాట. అర్థమైంది. అంటే గ్రోత్ ఉంది కానీ అది అంతటా ఒకేలా లేదన్నమాట. సరే, ఇక రెండో వైపు చూద్దాం. రూపాయి ఇంత బలమైన జీడీపీ వృద్ధి కనిపిస్తుంటే ఆగస్టు 29న రూపాయి విలువ డాలర్కి 88.29 దగ్గర చారిత్రక కనిష్ట స్థాయికి ఎందుకు పడిపోయింది? ఏంటి దీని వెనక కారణాలు? దీనికి చాలా కారణాలు కలిసొచ్చాయి. ఒకటి, గ్లోబల్గా చూడాలి. ప్రపంచవ్యాప్తంగా యుఎస్ డాలర్ ఇండెక్స్ అది బలపడుతోంది. అమెరికా ఎకానమీ, వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, వీటి వల్ల డాలర్ స్ట్రాంగ్ అవుతోంది. అది ఇతర కరెన్సీల్ని, మన రూపాయిని కూడా బలహీనపరుస్తుంది. ఇక మన దేశానికి సంబంధించిన కారణాలు చూస్తే అమెరికా మన ఎగుమతుల మీద 50% టారిఫ్లు విధించింది కదా. దానివల్ల మన ఎక్స్పోర్ట్ ఆదాయం దెబ్బతింటోంది. అంటే డాలర్ల రాక తగ్గుతుంది. ఓహో, ఆ టారిఫ్ల ప్రభావం ఉందన్నమాట. అవును. అలాగే మన రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ఇటీవల రెపో రేట్ని 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అవును, తగ్గించారు. అది కూడా అంటే వడ్డీ రేట్లు తగ్గితే విదేశీ పెట్టుబడిదారులకు ఇక్కడ వచ్చే రాబడి తగ్గుతుంది కదా. దాంతో వాళ్లు డాలర్లలో పెట్టుబడులు పెట్టడానికి అంత ఆసక్తి చూపించరు. అది కూడా రూపాయిపై ఒత్తిడి పెంచుతుంది. అంటే ఆర్బీఐ రేటు కోత కూడా ఒక కారణమైంది. కొంతవరకు అవును. దానికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, ఎఫ్ఐఐస్ అంటాం గదా, అంటే పెద్ద పెద్ద ఫండ్స్, పెన్షన్ సంస్థలు, వాళ్ళు మన మార్కెట్ నుంచి డబ్బులు తీసేస్తున్నారు. వాళ్ళిప్పుడు యుఎస్ ఆస్తుల వరపు చూస్తున్నారు, వాటిని సేఫ్గా భావిస్తున్నారు. వాళ్లు అమ్మడం వల్ల కూడా రూపాయిపై ఒత్తిడి పెరుగుతుంది. అమ్మకాల ఒత్తిడి. అవును. ఇక చివరిగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. మనమేమో ఎక్కువ దిగుమతి చేసుకుంటాం. దాంతో మన దిగుమతి బిల్లు పెరిగి డాలర్లకి డిమాండ్ పెరిగి రూపాయి బలహీనపడుతోంది. గ్లోబల్ జియోపొలిటికల్ టెన్షన్స్ అవి కూడా రిస్క్ పెంచుతున్నాయి. ఇవన్నీ కలిసి రూపాయిని కిందకు లాగుతున్నాయి. ఈ ఎఫ్ఐఐలు ఇంత పెద్ద మొత్తంలో అమ్మేసి వెళ్ళిపోవడం మార్కెట్కి కొంచెం భయం కలిగించే విషయమే కదా. ముఖ్యంగా ఈ బలహీనపడుతున్న రూపాయి వాళ్లనెందుకంతగా భయపెడుతోంది? మనది గ్రోయింగ్ ఎకానమీ కదా, అది ఆకర్షణీయంగా ఉండదా వాళ్లకి? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే కరెన్సీ రిస్క్ అనేది చాలా కీలకం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక ఎఫ్ఐఐ
డాలర్ విలువ 80 రూపాయలున్నప్పుడు ఒక 100 మిలియన్ డాలర్లు అంటే సుమారు 800 కోట్ల రూపాయలు అనుకుందాం మన స్టాక్ మార్కెట్లో పెట్టారు. సరే. కొంతకాలం తర్వాత వాళ్లు కొన్న షేర్ల ధరలో అస్సలు పెరగలేదనుకుందాం, జీరో రిటర్న్. కానీ ఈలోపు రూపాయి విలువ డాలర్కి 88కి పడిపోయింది. ఇప్పుడు వాళ్లు తమ పెట్టుబడిని వెనక్కి తీసుకుని డాలర్లలోకి మార్చుకుంటే వాళ్లకి సుమారు 90.9 మిలియన్ డాలర్లు మాత్రమే వస్తాయి. ఓహో, అంటే స్టాకేమీ లాభం ఇవ్వకపోయినా కేవలం కరెన్సీ మారకం వల్లనే నష్టపోతారా? అవును, ఆల్మోస్ట్ 7-8% నష్టం కేవలం కరెన్సీ మార్గం వల్లే వస్తుంది. అబ్బో, ఇది పెద్ద రిస్కే కదా వాళ్లకి. అంటే వాళ్ల అసలు రాబడి, రియల్ రిటర్న్ బాగా తగ్గిపోతుంది. కరెక్ట్. వాళ్లు చూసేది ఎప్పుడూ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్, అంటే రిస్క్ని కూడా లెక్కలోకి తీసుకుంటారు. ఇప్పుడు చూడండి, మన నిఫ్టీ 10% లాభమిచ్చిందనుకుందాం, కానీ రూపాయి 8% పడిపోయింది. అప్పుడు వాళ్లకి డాలర్లలో వచ్చే నెట్ లాభం ఎంత? కేవలం 2%. అదే సమయంలో వాళ్లు అమెరికా ట్రెజరీ బాండ్స్ లాంటి వాటిలో దాదాపు 4-6% సురక్షితమైన రాబడి పొందగలుగుతున్నారనుకోండి. మరి ఇక్కడ ఇంత రిస్క్ తీసుకుని 2% కోసం ఎందుకు పెట్టుబడి పెడతారు? నిజమే. అంతేకాదు, రూపాయి బలహీనపడటమనేది కొన్నిసార్లు లోపల ఉన్న వేరే సమస్యలకి సంకేతంలా కనిపిస్తుంది. అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుందేమో, కరెంట్ ఖాతా లోటు పెరుగుతుందేమో, లేదా గ్లోబల్ ఇన్వెస్టర్ల నమ్మకం తగ్గుతుందేమో, ఇలాంటి భయాలొస్తాయి. వీటిని ఎఫ్ఐఐలు మ్యాక్రో ఇన్స్టెబిలిటీలో చూస్తారు. అప్పుడు వాళ్లు సేఫ్టీ కోసం యుఎస్ ట్రెజరీ, డాలర్ ఆస్తుల లాంటి వాటిలోకి డబ్బుని తరలిస్తారు. అంటే దీన్ని బట్టి చూస్తే జీడీపీ గణాంకాలు బాగున్నంత మాత్రాన స్టాక్ మార్కెట్ కూడా పెరిగిపోతుందని గ్యారంటీ లేదనమాట. ఇది సాధారణంగా మనం అనుకునేదానికి కొంచెం విరుద్ధంగా ఉంది. అవును, ఎప్పుడూ డైరెక్ట్ రిలేషన్ ఉండదు, ముఖ్యంగా షార్ట్ టర్మ్లో. కొన్నిసార్లు ఏమవుతుందంటే జీడీపీ మరీ వేగంగా పెరిగితే అది ద్రవ్యోల్బణానికి దారితీయొచ్చు. ద్రవ్యోల్బణం పెరిగితే దాన్ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతుంది. అవును. వడ్డీ రేట్లు పెరిగితే కంపెనీలకి లోన్ కాస్ట్ పెరుగుతుంది, వాళ్ల లాభాలు తగ్గుతాయి. అది మార్కెట్ సెంటిమెంట్ని దెబ్బతీసి స్టాక్స్ పడిపోవడానికి కూడా కారణం కావచ్చు. కాబట్టి జీడీపీకి మార్కెట్కి మధ్య డైరెక్ట్, ఇన్వర్స్ 2 రకాల సంబంధాలు ఉంటాయి. అది సంక్లిష్టమైన విషయం. మరి గతంలో ఎలా ఉంది? గత కొన్ని సంవత్సరాల డేటా చూస్తే జీడీపీకి మార్కెట్కి మధ్య సంబంధం ఎలా ఉంది? అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రతి సంవత్సరం ఒకేలా లేదు, అప్పటి పరిస్థితులను బట్టి మారుతూ వచ్చింది. ఉదాహరణకి 2020 తీసుకుందాం. కోవిడ్ క్రాష్ కదా, జీడీపీ -23.9% పడిపోయింది. మార్కెట్ మొదట క్రాష్ అయినా తర్వాత గ్లోబల్ లిక్విడిటీ వల్ల ఏకంగా 40% రికవర్ అయ్యింది. జీడీపీకి మార్కెట్కి సంబంధమే లేదక్కడ. అవును, అప్పుడు విచిత్రంగా జరిగింది. తర్వాత 2021 వీషేప్ రికవరీ అన్నాం. జీడీపీ 11% పెరిగింది. వ్యాక్సిన్లు, ఎఫ్ఐఐల డబ్బుల వల్ల మార్కెట్ కూడా 12% పెరిగింది. అక్కడ కొంత పాజిటివ్ కోరిలేషన్ ఉంది. 2022లో జీడీపీ 9.2%, చాలా స్ట్రాంగ్ గ్రోత్. కానీ ద్రవ్యోల్బణం భయాలు, అమెరికా ఫెడ్ రేట్లు పెంచుతుందనే భయాలు, వీటి వల్ల మార్కెట్ దాదాపు ఫ్లాట్గా ఉంది. మళ్లీ సంబంధం తప్పింది. ఓకే. 2023లో జీడీపీ 6.8 నుంచి 7.8% రేంజ్లో ఉంది. మ్యాక్రో ఎకనామిక్స్ బాగున్నాయి, ఎఫ్ఐఐలు తిరిగి వచ్చారు. మార్కెట్ ఏకంగా 19.4% పెరిగింది. ఇక్కడ మళ్లీ పాజిటివ్ రిలేషన్. వావ్. ఇక 2024 గ్రోత్ కొంచెం తగ్గింది, 6.4-6.7%. ఎఫ్ఐఐలు మళ్లీ అమ్మడం మొదలుపెట్టారు. వాల్యుయేషన్ కరెక్షన్ వచ్చింది. మార్కెట్ 5-8% కరెక్ట్ అయింది. ఇక్కడ కూడా కొంత లింక్ ఉంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? స్వల్పకాలంలో మార్కెట్ కదలికలు అవి ఎక్కువగా సెంటిమెంట్, గ్లోబల్ ఫ్యాక్టర్స్, లిక్విడిటీ, ఎఫ్ఐఐ ఫ్లోస్ వీటిమీద ఆధారపడతాయి. కానీ లాంగ్ టర్మ్లో మాత్రం నిలకడైన జీడీపీ వృద్ధే దేశ సంపద సృష్టికి, మార్కెట్ వృద్ధికి అసలైన డ్రైవర్. సరే, ఇప్పుడుదాకా మనం జీడీపీ, రూపాయి, ఎఫ్ఐఐలు, గత అనుభవాలు ఇవన్నీ చూశాం గదా. వీటన్నిటినీ కలిపి చూస్తే ప్రస్తుతం మన ముందున్న ప్లస్సులు, మైనస్లు ఏంటి? ఒక బ్యాలెన్స్ షీట్ లాగా చెప్పాలంటే అలా చూద్దాం. ప్లస్సులు: 1. హెడ్లైన్ జీడీపీ గ్రోత్ 7.8%, ఇంకా బలంగా ఉంది. 2. సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు బాగానే ఉన్నాయి. 3. ప్రభుత్వ, ప్రైవేట్ ఖర్చులు కూడా సపోర్టివ్గా ఉన్నాయి. 4. గ్లోబల్ ఇన్వెస్టర్లకి ఇండియా ఇంకా ఒక గ్రోత్ స్టోరీగానే కనిపిస్తోంది. ఓకే.
ఇవి పాజిటివ్స్. మైనస్సులు: 1. బలహీనపడుతున్న రూపాయి. ఇది దిగుమతి ఖర్చుల్ని పెంచుతోంది, ద్రవ్యోల్బణం రిస్క్ పెంచుతోంది. 2. యుఎస్ టారిఫ్లు. ఇవి ఎక్స్పోర్ట్స్ని దాదాపు 50% నష్టమని అంచనా దెబ్బతీస్తున్నాయి. 3. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకోలేదు, అక్కడ ఒత్తిడి ఉంది. 4. పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు. ఇవి కూడా ఇన్ఫ్లేషన్ భయాల్ని పెంచుతున్నాయి. సో వీటి వల్ల షార్ట్ టర్మ్ మార్కెట్ పిక్చర్ కొంచెం వొలటైల్గా, ఛాలెంజింగ్గా కనిపిస్తోంది. మరి ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో ముఖ్యంగా చిన్న పెట్టుబడిదారులు, రీటైల్ ఇన్వెస్టర్లుంటారు కదా, వాళ్లకి ఈ సమాచార వనరుల నుంచి ఏం సలహాలొస్తున్నాయి? షార్ట్ టర్మ్కి ఏం చేయాలి? షార్ట్ టర్మ్లో మార్కెట్ అస్థిరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త చాలా అవసరం అని చెప్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం స్ట్రిక్ట్ స్టాప్ లాస్లు వాడటం మంచిది. అంటే నష్టమొస్తే ఎక్కడ ఆపాలో ముందే నిర్ణయించుకోవడం. ఓకే. అలాగే రూపాయి సెన్సిటివ్ స్టాక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. అంటే రూపాయి పడిపోవడం వల్ల ఎక్కువగా నష్టపోయే కంపెనీలు, ఉదాహరణకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, దిగుమతుల వల్ల ఏవియేషన్ కంపెనీలు ఇంధన ఖర్చులు పెరుగుతాయి, లేదా అమెరికాకి ఎక్కువగా ఎగుమతి చేసే కంపెనీలు. ఆ టారిఫ్ల మీద క్లారిటీ వచ్చే వరకు వీటిల్లో జాగ్రత్తగా ఉండటం లేదా కొంచెం దూరంగా ఉండటం బెటర్ అని కొన్ని అనాలిసిస్లు సూచిస్తున్నాయి. మరి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ల సంగతేంటి? మార్కెట్ పడుతుంటే వాళ్లు భయపడి అమ్మేయాలా? లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు సలహా వేరేగా ఉంది. వాళ్లకెప్పుడూ చెప్పేదొకటే. 1. పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోవడం. అంటే అన్ని గుడ్లు ఒకే బుట్టలో పెట్టకుండా వేరువేరు రంగాల్లో, కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం. 2. క్వాలిటీ కంపెనీలను ఎంచుకోవడం. అంటే మంచి బ్యాలెన్స్ షీట్లు, నిలకడైన బిజినెస్ మోడల్స్ ఉన్న కంపెనీలు. సమాచారం ప్రకారం సంభావ్య జీఎస్టీ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని బ్యాంకింగ్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ స్టాక్స్ లాంటి వాటిపై ఫోకస్ చేయడం లాంగ్ టర్మ్లో మంచిదని సూచనలు ఉన్నాయి. ఓకే. ఇక సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేసేవాళ్లున్నారు కదా, వాళ్లకి మెసేజ్ చాలా క్లియర్గా ఉంది. డోంట్ పానిక్, భయపడొద్దు. ఎందుకంటే ఇలా మార్కెట్ పడటమే నిజానికి సిప్ల యొక్క అసలు ప్రయోజనం. అంటే మార్కెట్లో భయం ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు తగ్గుతాయి కదా, అప్పుడు వాళ్ళు అదే అమౌంట్తో ఎక్కువ యూనిట్లు కొనగలుగుతారు. ఇది దీర్ఘకాలంలో వాళ్ళ యావరేజ్ కాస్ట్ని తగ్గించి మంచి సంపద సృష్టించడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. కానీ మరోవైపు బలహీన రూపాయి, వ్యవసాయ రంగ సమస్యలు, గ్లోబల్ అనిశ్చితులు ఇవన్నీ స్వల్పకాలికంగా కొన్ని సవాళ్లను విసురుతున్నాయి. ఇవి ముఖ్యంగా ఎఫ్ఐఐల ప్రవర్తనను, మార్కెట్ ఒడిదుడుకులను బాగా ప్రభావితం చేస్తున్నాయని అర్థమవుతోంది. ఖచ్చితంగా. కేవలం ఆ హెడ్లైన్ జీడీపీ నంబర్ చూసి సరిపెట్టుకోకూడదు. దాని లోపలికి వెళ్ళి వివిధ రంగాల పనితీరు, రూపాయి ఎందుకు పడుతోంది, గ్లోబల్ ఎకానమీతో మనకున్న లింకేంటి, ఇలాంటి అంతర్లీన అంశాలను అర్థం చేసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. మనం చూసిన సమాచారం కూడా అదే చెప్తోంది. సంస్కరణలు కొనసాగి, ఎగుమతులకు సపోర్ట్ దొరికి, జీఎస్టీ కోతల్లాంటి ఎఫెక్టివ్గా పనిచేస్తే అప్పుడు ఇండియా లాంగ్ టర్మ్ గ్రోత్ ప్రాస్పెక్ట్ మాత్రం ఆశాజనకంగానే ఉంటుంది. ఈ చర్చ అంతా విన్న తర్వాత నాకు ప్రశ్న మెదులుతోంది. మన దేశీయంగా వృద్ధికి మంచి కారణాలు ఉన్నప్పటికీ రూపాయి ఇలా బయటి కారణాల వల్ల ఇంత ఒత్తిడికి గురవడం, ఇది గ్లోబల్ ఎకానమీతో ఇండియా ఎంత బలంగా ముడిపడి ఉందో చూపిస్తుందా? లేక మన ఆర్థిక వ్యవస్థలోనే ఉన్న కొన్ని అంతర్గత బలహీనతలను బయటపెడుతుందా? ఇది బహుశా మన దగ్గరున్న సమాచారానికి ఆవాల మనం ఇంకాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయమేమో.